హ్యాపీ న్యూ ఇయర్ మచాస్ అండ్ మచీస్. ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ January 1st. ఏంటి వీడియో లేట్గా వచ్చిందా అని అనుకోకండి, ఎందుకంటే కెనడా ఇస్ వన్ ఆఫ్ ద కంట్రీ హూ సెలబ్రేట్స్ న్యూ ఇయర్ లాస్ట్. సో మాకు ఇప్పుడు న్యూ ఇయర్ అయింది అండ్ నేను ఇప్పుడే లేసాను, స్నానం చేశాను. ఐఎమ్ జస్ట్ గonna గెట్ రెడీ. గుడ్ గర్ల్ లాగా నేను కొంచెం హాట్ వాటర్ కూడా తాగేస్తున్నాను. సో ఈ హాట్ వాటర్ తాగేసి నేను పైకి వెళ్ళి రెడీ అవుతాను. సో మీకు నేను ఎలా రెడీ అవుతున్నానో చూపిస్తున్నాను. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఓన్లీ 3 ఐటమ్స్తో నేను రెడీ అవుతాను అపార్ట్ ఫ్రమ్ మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ ఇంక్లూడ్ చేసుకుంటే 4. నాకు ఇప్పుడైతే ప్రస్తుతం పింపుల్స్ ఉన్నాయి, సో అందుకని నేను ఫేస్కి మాయిశ్చరైజర్ తప్పించి ఇంకేమీ అప్లై చేయొద్దని అనుకుంటున్నా. సో అందుకని నేను ఎలా రెడీ అవుతున్నానో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఆ తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ నేను పూజ చేసి టెంపుల్కి వెళ్తానో లేదో ఇంకా డిసైడ్ అవ్వాలా, ఎందుకంటే మీరు చూస్తే ఒకవేళ మొత్తం స్నోమయంగా ఉంది. సో నేను ఒకదాన్ని డ్రైవ్ చేసుకొని వెళ్ళడం కష్టమే ఖచ్చితంగా. ఇక్కడ నుంచొని వ్యూ చూస్తూ హాట్ వాటర్ తాగుతాను. సో మీకు వ్యూ చూపిస్తాను. సో ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ నుంచి వ్యూ, డెక్ నుంచి. సో ఊరికి ఇక్కడ నుంచొని అలా హాట్ వాటర్ తాగుతూ ఉంటారు రోజు. ఓకే, సో నేను కాఫీ మిషన్ ఇక్కడ ఆన్ చేసేసాను. ఈ కాఫీ చేయడానికి ఫస్ట్ ఈ కాఫీ మిషన్ని ఆన్ చేయాలంట. సో నేను ఈ కాఫీ మిషన్ని ఆన్ చేశాను. సో ఇప్పుడు వెళ్ళి నేను రాజ్ని లేపేస్తే నాకు ఫ్రెష్లీ బ్రూడ్ కాఫీ వచ్చేస్తుంది. సో నేను రాజ్కి అయితే కాఫీ మిషన్ ఆన్ చేశాను చెప్పేశాను. సో ఎలాగో పైకి వచ్చేసాను కాబట్టి నేను రెడీ అయిపోయి కిందకి వెళ్తాను. ఇప్పుడు నేను ఓన్లీ షవర్ చేసి కొంచెం సిరం రాసుకున్నాను హెయిర్కి, ఇంకా ఏం చేయలేదు. సో నేను ఫస్ట్ నా మాయిశ్చరైజర్ రాసుకుంటాను. నేను సెరావి అన్న మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. సో ఇది ఆల్మోస్ట్ ఒక 6-7 months నుంచి వాడుతున్నా. నా స్కిన్కి అయితే డెఫినెట్గా సెట్ అయింది. వాడిన కొత్తలో చాలా బ్రేక్అవుట్స్ ఉండే, కానీ ఇప్పుడు సెట్ అయిపోయింది. సో నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను. ప్రస్తుతానికి నా స్కిన్ ఏమి ఇచ్చినా తీసుకుంటేలా లేదు, కొడుతుంది పింపుల్స్తో రిటర్న్. డన్. మిగిలిన చేతి రావేసుకుంటాను. సో హెయిర్కి క్లిప్ పెట్టుకుంటా అడ్డు లేకుండా. డన్ డన్. గెస్ చేసింది కరెక్ట్, నాకు క్లిప్ కనిపించలేదు. ఏం చేయాలి? ఇప్పుడు కూడా కనిపించలేదు, ఏదో చిన్నది ఉంటే అది పెట్టేశాను. సో మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నాను కదా. సో ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నాక అల్టిమేట్ ఐ షాడో ప్యాలెట్ తీసుకుంటున్నాను. సో ఇది కొత్తది. సో ఈ ప్యాలెట్ నుంచి నేను ఫస్ట్ ఐబ్రోస్ చేసుకుంటాను. సో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఒకవేళ మీరు చూస్తే. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను ఈ కలర్తో నా ఐబ్రోస్ చేసుకుంటాను. గుడ్. ఐ నో ఇది ఐ షాడో ప్యాలెట్ అని, బట్ స్టిల్ సంథింగ్స్ వర్క్ అవుట్. ఓకే, సో ఐబ్రోస్ ఆర్ డన్. పెద్ద హంగామా ఏం చేయను ఐబ్రోస్కి, జస్ట్ అలా నా ఐబ్రోస్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో గీసేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఐ షాడో ప్యాలెట్ కాబట్టి నేను ఇందులో ఈ కలర్ చూసారా, స్కిన్ కలర్, ఈ కలర్ నేను ఐ షాడో అప్లై చేసుకుంటాను. నాట్ డ్రామాటిక్ మేకప్, చాలా సింపుల్, ఎవరైనా ఎవ్రీడే అయినా చేసుకోవచ్చు. ఇది ఒక ఐ అయిపోయింది కదా, చూస్తున్నారా డిఫరెన్స్? ఇంకో ఐకి కూడా అప్లై చేసేసుకుంటాను. బ్లెండ్ బ్లెండ్ బ్లెండ్. సో ఇప్పుడు నేను ఐ షాడో కూడా అప్లై చేసేసుకున్నా. తర్వాత నేనేం చేస్తానంటే లిప్స్టిక్.
అయ్యో నేను లిప్స్టిక్ పెట్టుకున్నవి ఐలైనర్ పెట్టుకున్న క్లిప్పింగ్స్ పోయాయి. సో బట్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఐఎమ్ రియల్లీ సారీ. నెక్స్ట్ టైం నేను మళ్ళీ ట్రై చేస్తాను తీయడానికి. సో నేను రెడీ అయ్యి కిందకు వచ్చేసరికి వేడి వేడి కాఫీ రెడీగా ఉంది. ట్రై చేసావు రాజ్? ఇంకా మేము క్రిస్మస్ ట్రీ తీలా, బట్ వేడి వేడి కాఫీ. నాకు కాల్ వచ్చింది, నేను కాల్ మాట్లాడుతూ కాఫీ తాగడం అయిపోయింది. ఇప్పుడే నేను టెంపుల్కి కాల్ చేసి కనుక్కున్న టెంపుల్ ఓపెన్ ఉందా లేదా అని. టెంపుల్ ఓపెన్ ఉందన్నారు. అండ్ ఆల్సో కోవిడ్ వల్ల తక్కువ మంది వస్తున్నారు అని అన్నారు. సో ఇంకా మేము టెంపుల్ వెళ్దామని డిసైడ్ అయ్యాం. రాజ్ రెడీ అవుతున్నాడు. ఈ లోపల నేను ఇంట్లో పూజ చేసేస్తాను. యాక్చువల్లీ నేను ప్రసాదం చేద్దాం అనుకున్నా, కానీ నాకు ఇప్పుడు టైం లేదు. నేను ఫాస్ట్గా టెంపుల్కి వెళ్ళేసి వద్దామని అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడైతే పూజలో దేవుడికి ఫ్రూట్స్ పెట్టేస్తాను. తర్వాత ఏమైనా చేస్తే అప్పుడు పెడతాను. సో ఫ్రూట్స్ ఇక్కడ పెట్టి సో నేను యాక్చువల్లీ సిల్వర్ క్లీన్ చేసి చాలా రోజులు అయింది, అందుకే నా సిల్వర్ ఇలా ఉంది. బట్ నేను రేపు సిల్వర్ క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే రేపు సాటర్డే, నాకు చాలా టైం ఉంటుంది. సో నేను రేపు సిల్వర్ క్లీన్ చేసినప్పుడు మీకు సిల్వర్ క్లీనింగ్ నేను ఎలా చేస్తాను అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ అన్నది చెప్తాను. సో మీరు అదంతా చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నా బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేస్తే మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు ఆ నోటిఫికేషన్ చూసి వీడియో చూడొచ్చు. సో ఇక్కడ కెనడాలో ఇవన్నీ దొరుకుతాయి ఇండియన్ స్టోర్లో, లైక్ దీపాలు, తర్వాత ఆయిల్, ఇవన్నీ. బట్ నేను ఇండియా నుంచి తెచ్చుకున్న దీపాలు అవే ఉన్నాయి. ఆయిల్ మాత్రం ఇక్కడ కొనుక్కున్నాను లాస్ట్ సంక్రాంతికి, అవే ఇంకా వస్తున్నాయి. సో బేసిక్గా ఇక్కడ అన్ని చెక్క ఇల్లు కాబట్టి నేను దీపం వెలిగించినప్పుడు కొంచెమే ఆయిల్ పోస్తాను. అండ్ ఇవి నేను ఇండియా నుంచి చిన్న దీపాలు తెచ్చుకున్నాను, నా ఫ్రెండ్ ఇచ్చింది యాక్చువల్లీ నా మ్యారేజ్కి. సో నేను అవే వాడుతున్నాను, ఎందుకంటే నాకు ఈ సైజ్ దీపాలు చాలు, పెద్ద దీపం పెట్టి టెన్షన్ పడకుండా ఉండొచ్చని. సో నేను ఇంకా పూజ చేసుకుంటాను. సో ఇప్పుడే పూజ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ కెనడాలో ఏంటంటే పూజా మందిర్స్ అవి దొరకవు. సో నేనేం చేశానంటే, నాకు ఇక్కడ చిన్న షెల్ఫ్లా వస్తే ఈ రూమ్లో ఇలా ఇది పెట్టించుకున్నాను దేవుడి కోసం. బట్ మేము దీన్ని మాడిఫై చేస్తున్నాం, లైక్ ఇక్కడే టెంపుల్ లాగా క్రియేట్ చేస్తున్నాం. సో యాక్చువల్లీ రాజ్ అది చేయడానికి నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో యాక్చువల్లీ అది ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. మేము ఇక్కడ మందిర్ ఎలా చేసాం, ఎక్కడ వుడ్ కొని ఏం చేసాం అన్నది మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో ఈ మోడిఫైడ్ వర్జన్ కూడా నేను మీకు సంక్రాంతి లోపల మోస్ట్లీ అది ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ టెంపుల్. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను కిచెన్లో ఉన్నా, ఈ లోపు నేను యాక్చువల్లీ బొబ్బట్లు చేద్దాం అనుకుంటున్నా. ఇవాళ దేవుడికి తీసుకెళ్ళచ్చు, బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కోవిడ్ వల్ల ప్రసాదం అసలు ఎవరు తీసుకోవట్లేదు. సో అందుచేత టెంపుల్కి వెళ్ళొచ్చాక చేద్దాం అనుకుంటున్నా. దానికోసం నేను విజిల్ పెట్టేస్తాను పప్పు ఇప్పుడే. అండ్ ఇదేంటనుకుంటున్నారా, నిన్న మేము బిర్యానీ చేసుకున్నాం. యాక్చువల్లీ ఏంటంటే మా ఇంట్లో ఎవ్రీ 31st మా మమ్మీ బిర్యానీ చేస్తారు, అండ్ 31st నైట్ ఆర్ ఆఫ్టర్ న్యూ ఇయర్ మేము బిర్యానీ తింటాం. సో ఆ హ్యాబిట్లో నిన్న నేను బిర్యానీ చేశాను. సో కొంచెం మిగిలిపోయింది. సో ఇవాళ ఇప్పుడైతే లంచ్ చేయను, డిన్నర్ చేస్తాను మోస్ట్లీ ఇవాళ. సో లంచ్లో అయితే తింటాం, బట్ ఇప్పుడు తినాం నాన్ వెజ్ కాబట్టి టెంపుల్కి వెళ్ళొచ్చాక మేబీ. ఇప్పుడైతే నేను నా ఇన్స్టా పాట్లో పప్పు విజిల్ పెట్టేస్తాను. పప్పు తీసుకుందాం. ఇది నా ప్యాంట్రీ. నేను మీకు యాక్చువల్లీ ప్యాంట్రీ అన్ని టూర్ ఇస్తాను, బట్ ప్రస్తుతానికి అంతా కచ్చరాగా ఉంది. పప్పు తీసేసుకొని, సో నేను ఓన్లీ నాకు రాజుకే చేస్తున్నా. సో చాలా తక్కువ చేస్తాను, మోస్ట్ ప్రాబబ్లీ ఒక 1/2 కప్ వేస్తాను మేబీ. మేబీ 1 కప్ వేస్తాను, ఉంటే ఫ్రిడ్జ్లో ఉంటుందిలేండి. వేసేసాను కదా. ఇప్పుడు వాటర్ పోసేసి
అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్స్టాపాట్తో ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం కదా, బట్ స్టిల్ నేను ఇన్స్టాపాట్ ఆన్ చేసేసి దీన్ని ప్రెషర్ కుక్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ప్రెషర్ కుక్ అవ్వగానే ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుంది. నేను వచ్చాక ఓపెన్ చేసుకొని మిగతా చేసుకోవడమే. సో ఇందులో నేను 1 కప్ చనా దాల్ వేసాను. సో దానికి సరిపడా వాటర్ పోస్తాను. ఇప్పుడు కొంచెం ఎక్కువే పోస్తాను యాక్చువల్లీ. ఇది ఫిల్టర్ వాటర్ అనమాట మా ఇంట్లో. సో మేము ఇక్కడ సైడ్కి పెట్టించుకున్నాం ఫిల్టర్ వాటర్ కోసము, ట్యాప్ వాటర్ కాకుండా ఫిల్టర్ వాటర్ తాగొచ్చని. సో ఈ వాటర్ని నేను ఇన్స్టాపాట్లో పోసేసి సరిపోతాయి అంటారా, సరిపోతాయి మళ్ళీ ఇంకొన్ని పోస్తాను. శనగలు వేసేసా కదా, ఇన్స్టాపాట్ మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఇక్కడ నాకు 8 ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి, 7 ఆప్షన్స్. సో అందులో నేను ప్రెషర్ కుక్ నొక్కి నానపెట్టలేదు కాబట్టి 12 minutes ప్రెషర్ కుక్ చేస్తున్నాను. అండ్ ఇది టాప్ సీల్ చేసి పెట్టాను. సో ఇది అయిపోగానే కీప్ వామ్లోకి వెళ్ళిపోద్ది. అండ్ సెట్, నేను రాగానే బొబ్బట్లు చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఇంకా బయలుదేరుతున్నాం. నేను ఇప్పుడే కార్ ఆన్ చేసావా రాజ్? ఓకే, కార్ ఆన్ చేయకుండా మేము కార్లో కూర్చున్నాం అంటే అంతే. ఇక్కడ ఉండే చల్లదనంకి చూసారుగా మార్నింగ్ మొత్తం స్నో ఉంది. సో ఖచ్చితంగా గరాజ్ అయితే చల్లగా ఉంటుంది, ఇల్లు చల్లగా ఉండదు ఎందుకంటే హీటర్ ఉంటుంది ఇంట్లో. సో రైట్ నా ఇంట్లో టెంపరేచర్ 23. ఓకే, సో షూస్ వేసేసుకుందాం. సో యాక్చువల్లీ నేను కుర్తీ వేసుకుందాం అనుకున్నా, బట్ ఎందుకు వేసుకోలేదంటే టెంపుల్ వెళ్ళాక మేము మోస్ట్ ప్రాబబ్లీ కాస్కో అలా వెళ్తాము అందుకని. బట్ ఇది వేసుకున్నా అండ్ నా హ్యాండ్ బ్యాగ్ అండ్ షూస్. సో ఇంకా మేము వెళ్దాం. సో మేము కార్లో ఉన్నాము, అనగదత్త టెంపుల్కి వెళ్తున్నాం. ఈ అనగదత్త టెంపుల్ అన్నది నార్త్ ఈస్ట్లో ఉంది. సో వీఆర్ ఆన్ ద వే. ప్రస్తుతానికి వెదర్ అయితే ఇలా ఉంది. యాక్చువల్లీ మొత్తం స్నో ఉంది కానీ 1 degree ఉంది రైట్ నౌ టెంపరేచర్ బయట. సో బయట దిగితే చల్లగా ఉంటుంది, లోపల కార్లో ఈ సన్ తగిలి వేడిగా ఉంటుంది మాకు. ఇక్కడ ప్రతి చోట హీటర్స్ చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి. ఇది సీట్ హీటర్ అన్నమాట. సో ఇది ఆన్ చేసుకుంటే మీ సీట్ కూడా వేడిగా అవుతుంది. మామూలుగా చల్ల ప్లేస్లో ఎక్కువసేపు కారు ఉంటే ఆబ్వియస్లీ సీట్స్ అన్నీ చల్లగా అవుతాయి కాబట్టి ఇది సీట్ హీటర్. మళ్ళీ స్టీరింగ్కి కూడా హీటర్ ఉంటుంది అండ్ ఇది నార్మల్ హీటర్ టెంపరేచర్. సో యా, సో హీటర్ లేకుండా ఇక్కడ అస్సలు ఉండలేము, ఖచ్చితంగా హీటర్ కావాల్సిందే. ఇంట్లో హీటర్ ఉంటుంది, కార్ సీటు కూడా హీటర్ లైక్ కంపల్సరీ. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ టెంపరేచర్స్ మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి. సో ఈ కమ్యూనిటీ చూస్తున్నారు కదా, ఇది చాలా ఓల్డ్ కమ్యూనిటీ అనమాట నార్త్ ఈస్ట్ లో. సో వీళ్ళకి ఓన్లీ 1 floor హౌస్ ఉంది, లైక్ బేస్మెంట్ ఉంటుంది, ఇది అంతే. అదిగోండి వచ్చేసాము. సో బయట నుంచి అలా ఉంటుంది అనమాట. అక్కడ రాసింది కదా శ్రీ అనగదత్త టెంపుల్ అని. టెంపుల్లో ఏంటంటే టెంపుల్లోకి వెళ్ళే ముందు మాస్క్ కంపల్సరీ. అండ్ టెంపుల్లోకి వెళ్ళగానే మనం రాయాలన్నమాట మన పేరు, మన ఫోన్ నెంబర్. సో ప్రికాషన్స్ అనమాట, జస్ట్ ఇన్ కేస్ ఎవరికైనా వచ్చింది ఏంటి అంటే చూడ్డానికి. సో ఇప్పుడు టెంపుల్ నుంచి రిటర్న్లో మేము కొన్ని గ్రాసరీస్ చేద్దామని వెళ్తున్నాము. రైట్ నా 2 o'clock అవుతుంది. సో ఇప్పుడు మేము గ్రాసరీస్ చేసేసి ఇంటికి వెళ్ళి ఫుడ్ చేసుకొని తింటాము. ఇందాక నేను పప్పు వేసాను, మీకు గుర్తుంది కదా. సో బొబ్బట్లు కూడా చేయాలి.
సో ఇప్పుడు అయితే నేను ఈ బ్లాగ్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను బికాజ్ రెస్ట్ ఆఫ్ ద డే కొంచెం ఈ పనులన్నిట్లలో బిజీ అయిపోతుంది కాబట్టి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ముందొచ్చే వీడియోస్ అన్ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరినీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా అందరూ హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి, ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. నేను మీ నిహారిక.